ఉన్న చిన్న చిన్న చేంజెస్ గురించి చెప్తాను అండ్ లాస్ట్లో ఒక ఆల్గో ఆఫర్ గురించి రివీల్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ స్ట్రాటజీలో వచ్చేసి మనం 2 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ని వాడతామండి. ఎందుకు మూవింగ్ యావరేజెస్ అంటే మూవింగ్ యావరేజెస్ బెస్ట్ ఇండికేటర్ అండి మనకి ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి. అందుకని మనం మూవింగ్ యావరేజ్ వాడుతున్నాం. ఇక్కడ వచ్చేసి ఒక 2 EMAస్ని వాడతాం మనం. ఒకటి వచ్చేసి హై టైం ఫ్రేమ్లో, ఒకటి వచ్చేసి లో టైం ఫ్రేమ్లో. హై ఏదైతే ఉందో అది 30 EMAది, లో ఏదైతే ఉందో అది 9 EMAది. 30 EMAతో మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తాము అండ్ 9 EMAతో వచ్చేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి అనేది మనం ఐడెంటిఫై చేస్తాము. సో ఈ 2 EMAస్ని కలిపి మనం ఒక పర్ఫెక్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని ఇవాళ చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేద్దాము అంటే ఆ ఇండికేటర్స్ని యాడ్ చేసుకుందాం. ట్రేడింగ్ వ్యూలో నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని టైప్ చేసి 2 సార్లు యాడ్ చేసుకుంటాను. నేను ఒకటి 9 గాను ఇంకొకటి 30 గాను అడ్జస్ట్ చేస్తాను. EMA కలర్ చేంజ్ చేశానండి కొంచెం డిఫరెన్సియేషన్ కోసం. సో ఇక్కడున్న బ్లూ కలర్ లైన్ వచ్చేసి 9 EMAది, ఈ రెడ్ కలర్ లైన్ వచ్చేసి 30 EMAది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ట్రెండ్ని ఐడెంటిఫై చేద్దాము యాజ్ అ ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత సిగ్నల్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూద్దాం. సో ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి 3 ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి 9 EMA లైన్ పైన ఉండాలి అండ్ 30 EMA లైన్, ఆ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో అది కిందన ఉండాలి. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి ఆ 9 అండ్ 30 EMAది డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది చిన్నగా ఉండకూడదండి, కొంచెం పెద్దగా ఉండాలి, ఎలాగైనా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇలా ఉండకూడదు. ఇక్కడ డిస్టెన్స్ ఉంది కదండి, ఇది ఇలాంటి డిస్టెన్స్ ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి యాంగిల్ షుడ్ బి స్టీప్. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక లైన్ గీసాను అనుకోండి, దీనికును ఇంకా ఈ ట్రెండ్కి ఏదైతే యాంగిల్ ఉందో అది మనకి కొంచెం స్టీప్గా ఉండాలి, అంటే ఒక యాంగిల్ లాగా ఫామ్ అవ్వాలి. ఇదే ట్రెండ్ కనుక ఇలాగ కంటిన్యూ అవుతుంది అంటే యాంగిల్ చాలా తక్కువగా ఉన్నట్టు. సో ఎంత మంచి యాంగిల్లో ఉంటే మనకి ట్రెండ్ అంత బాగా ఉంది పైకి అని అర్థం కదా. సో యాంగిల్ పెద్దగా ఉంటే మంచిది, ఇలాగ ఉంటే రాదర్ దాన్ ఇలాగా. ఈ 3 రూల్స్ చెప్తాయి మనకి ట్రెండ్ బాగుందా లేదా అనేదానికి. సో ఇప్పుడు మనం ట్రెండ్ ఐడెంటిఫై చేసాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ని ఎలా ఐడెంటిఫై చేద్దామో చూద్దాం. మనము సిగ్నల్ని ఐడెంటిఫై చేయడానికి 2 కండిషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసి ఈ 9 EMA లైన్ ఏదైతే ఉందో అక్కడ ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలంటే, అంటే 9 EMA కింద క్లోజ్ అవ్వాలి, 30 EMA లైన్ పైనే ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో, అంటే ఇప్పుడు మనం బైకి చూస్తున్నాము, సో ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో దీని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ కనిపించాలి మనకి. ఆ గ్రీన్ క్యాండిల్ ఒక మంచి సాలిడ్ బాడీ అయి ఉండాలి అండ్ ఆ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ హై ఏదైతే ఉందో దానికంటే పైన ఉండాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. మన ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఇది. ఈ ట్రెండ్ కంటిన్యూస్గా ఉంది అండ్ మనకి సాటిస్ఫై అవుతుంది మన కండిషన్స్కి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, 9 EMA కింద క్లోజ్ అయింది, మన ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, ఒక సాలిడ్ బాడీ లాగా వచ్చి రెడ్ క్యాండిల్ క్లోజ్ కంటే కూడా పైగా ఉంది. సో ఇది ఒక సాలిడ్ ఇండికేషన్ మనకి ఎంట్రీ తీసుకోవడానికి. సో మనకి ఈ 2 క్యాండిల్స్తో కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసి రీసెంట్ స్వింగ్ లో ఏదైతే ఉందో అది తీసుకోవచ్చు, అంటే ఇది తీసుకోవచ్చు. ఇది చాలా సేఫ్ స్ట్రాటజీ అని కూడా చెప్పొచ్చు అండి, ఎందుకంటే చాలా తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఇంకెవరైనా ఇంకొంచెం రిస్క్ తీసుకోవాలి అనుకుంటే దీని ముందున్న ప్రీవియస్ స్వింగ్ ఉంది కదా, దీన్ని స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసరికి మీరు ఏం చేయొచ్చు అంటే జనరల్గా మనము అన్ని స్ట్రాటజీస్లో రెగ్యులర్గా పెట్టుకున్నట్టుగా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని పెట్టుకోలేము. ఎందుకు అంటే ఇక్కడ స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంటుంది. దీనిలో టార్గెట్ పెట్టుకోవాలి అంటే ట్రెండ్ లైన్స్ బేసిస్ మీద టార్గెట్ పెట్టుకోవాలండి. ట్రెండ్ లైన్ అంటే ఏ 2 హయ్యర్ హైస్నైనా కలిపి మనం ట్రెండ్ లైన్ గీసుకోవచ్చు. నేను ఇంకొక వీడియో చేస్తాను దీని మీద. సో ప్రస్తుతానికి ఇక్కడున్న ఈ 2 హయ్యర్ హైస్ని, అంటే ఈ క్యాండిల్ హయ్యర్ హైని, ఈ క్యాండిల్ హయ్యర్ హైని పట్టుకుని మనం ఒక ట్రెండ్ లైన్ గీసుకోవచ్చు.
సో ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాక ఏ క్యాండిల్ అయితే ఈ ట్రెండ్ లైన్ని టచ్ అవుతుందో అప్పటి వరకు వెయిట్ చేసి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు పొజిషన్ని. అంటే ఈ సినారియోలో ఇక్కడ క్యాండిల్ ఈ ట్రెండ్ లైన్ని టచ్ అయింది కదా, సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ ఎవరైనా ఇంకా కొంచెం ఎక్కువ టార్గెట్ కావాలి అనుకుంటే వాళ్ళు ఈ ట్రెండ్ని రైడ్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ 30 EMA లైన్ ఉంది కదా, దీన్ని SL కింద పెట్టుకోవచ్చు. ఇలాంటి ట్రేడర్స్కి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ రెండు హైగానే ఉంటాయండి. అండ్ అగ్రెసివ్ ఆర్ హై రిస్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని ఫాలో అవ్వచ్చు. మనం ఒక సెల్ ఎగ్జాంపుల్ ఆర్ సెల్ గురించి చూద్దాం ఇప్పుడు. సో సెల్కి వచ్చేసి ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఇది ట్రెండ్ ఐడెంటిఫికేషన్కి. సో ఫస్ట్ కండిషన్ 30 EMA లైన్ పైన ఉండాలి, 9 EMA లైన్ కింద ఉండాలి. అండ్ ఇందాక బైక్ అనుకున్నట్టుగా గ్యాప్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉండాలి, చిన్నగా ఉండకుండా. అంటే ఇలా ఉండకుండా గ్యాప్ కొంచెం ఎక్కువగా ఉండాలి. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి యాంగిల్ మంచిగా ఉండాలి. సో ఇందాక మనం బైక్ ఏమో ఇలా చూసాం కదా, ఇప్పుడు సెల్కి మంచిగా ఇలా యాంగిల్ కిందకు ఉండాలి. ఇలాగా ఈ యాంగిల్ మంచిగా ఉంటే మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్, డౌన్ ట్రెండ్ అని. అండ్ ఈ 3 కండిషన్స్ వచ్చాక మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ వస్తుంది. సిగ్నల్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే గ్రీన్ క్యాండిల్ వచ్చేసి 9 EMA కంటే పైన క్లోజ్ అవ్వాలి అండ్ 30 లైన్ కంటే కూడా కింద ఉండాలి. దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఉండాలి విత్ సాలిడ్ బాడీ, దాని క్లోజ్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ కంటే లోలో క్లోజ్ అవ్వాలి. ఆ 2 కండిషన్స్ని సాటిస్ఫై అయిన తర్వాత ఆ నెక్స్ట్ క్యాండిల్లో ఉన్న ఓపెన్ని మనం ఎంట్రీగా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, 9 EMA పైన ఎండ్ అయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ డోజీ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్ లాగా ఒక 3 క్యాండిల్స్ తర్వాత ఫామ్ అయింది. సో ఇది సెకండ్ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది. దీని క్లోజ్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ కంటే కింద ఉంది. సో మనం ఈ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యాక ఎంట్రీ తీసుకుంటాము. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ హై పెట్టుకుంటాము. లేదు ఇంకొంచెం కావాలి ఎవరైనా రిస్క్ చేస్తాను అనుకుంటే దానిపైన ఉన్న ఈ హైని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ట్రెండ్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఇక్కడ కూడా మీరు రైడ్ చేయొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రాటజీని మీరు అప్వర్డ్స్ అండ్ డౌన్ ట్రెండ్ మార్కెట్ ఉంటుంది కదా, దాంట్లో ఫాలో అవ్వాలి, ఇందాక మనం అనుకున్న కండిషన్స్ని బేస్ చేసుకుని. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్లో యాడ్ చేయండి. అండ్ ఈ స్ట్రాటజీని మీరు పేపర్ ట్రేడ్ చేసి